శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. దామాజీ పంత్ తన చిలిపి చేష్టలతో విసిగించినా లేగదూడ ఒక్క క్షణం కనిపించకపోయేసరికి ఆవేదనతో గోమాత హృదయం తల్లడిల్లిపోతుంది. తన అమాయక దృష్టి అన్ని వైపులా అన్వేషణ సాగిస్తుంది. తన బిడ్డకు ఏ అపాయం రాకూడదని, ఆపద కలగకూడదని ఆందోళన చెందుతుంది. నిరంతరం తన దయాపూరిత పరిశీలనతో కాపాడుతూ, పోషిస్తూ పెంచుతుంది. దూడ అవసరాలన్నీ ఆవుకు బాగా తెలుసు. ఆకాశం యొక్క అవధులను కొలవాలని, అంచులను తాకాలని ఎగిరే తల్లిపక్షి ఎంత ఎత్తు ఎగిరినా తన బిడ్డ నిద్రించటానికి, నివసించటానికి మెత్తటి గూడు కట్టాలనే విషయం మరువదు. తన హృదయపు లోతుల నుండి స్రవించే వాత్సల్య స్రవంతిని ఎవరూ ఆపలేరు. ఆ ప్రవాహానికి ఆనకట్టలు కట్టి దారి మళ్లించనూ లేరు. పశుపక్ష్యాదులలోనే ఇలాంటి ప్రేమోన్మాదాలు ప్రకటితమవుతున్నప్పుడు కరుణాసముద్రుడైన భగవానునకు తన భక్తకోటిపై ఎలాంటి వాత్సల్యముండునో ఊహించుట దుస్సాధ్యము కాదు. తననే గతిగా భావించి సంపూర్ణ శరణాగతులైన గోపబాలులను ఉద్ధరించుటకై గోవర్ధన పర్వతమునెత్తి కాపాడిన అపార కృపారసము కాళీయుని మదమణచి తోటి గోపాలురతో పాటు పశువులకు సైతం భయభ్రాంతులను దూరం చేసిన అనంత ప్రేమస్వరూపం, పిడికెడు అటుకులు గ్రహించి కుచేలునకు స్వర్గ సౌఖ్యములను అనుగ్రహించిన దయాపూరిత అనురాగము, పచ్చికాయలను, పక్వానికి రాని ఫలములను భుజించి శబరికి మోక్షమును ప్రసాదించిన భక్త వాత్సల్యము రామదాసుని భాగవత హృదయమునకు తల్లడిల్లి తానీషాకు ప్రత్యక్షమై ఆ చంద్రార్కం భక్త రామదాసుని దివ్యచరితం శోభిల్లునట్లు ఆశీర్వదించిన ఆశ్రితజన రక్షణము భక్తజన చరిత్ర పుటలలో అనుక్షణము ప్రతిబింబిస్తూ భక్తుల మానసములను ఉత్తేజపరుస్తూ హృదయములను శాంతింపజేస్తూ ఐహిక భోగలాలసత్వమునకు దూరులై నిరంతర భగవత్ చింతనామృత పానము చేస్తూ జీవించున్నట్లు తమ త్యాగమయ జీవితముల ద్వారా ఇతరులకు ఆదర్శప్రాయమై వెలుగునట్లు దీవించి కాపాడుచున్నవి. పరమ పవిత్రమైన అట్టి భక్తకోటిలో పాండురంగని పాదదాసుడైన భక్త దామాజీ పంత్ ఒక ఆదర్శ జీవి. బీదర్ నవాబు కొలువులో ఉన్నత స్థానమును అలంకరించి మంగళవేధ అను గ్రామములో నివసిస్తూ ఆ మండలంలో శిస్తు వసూలు చేయు తానేదారుగా ఉండేవారు శ్రీ దామాజీ పంత్. ఆయన భార్య సావిత్రిబాయి భక్తి ప్రపత్తులలో, అతిథి అభ్యాగతాదరణలో భర్తకు ఏమాత్రం తీసిపోని ఉత్తమురాలు. పాండురంగని పాదసేవ ప్రధానముగా భావించి నిరంతరం విఠలనామోచ్చారణతో మైమరచి జీవించే ఈ పుణ్యదంపతులు రేపు అనే దృష్టి లేక ఎప్పటికప్పుడు తమకు సరిపోగా మిగిలిన ధాన్యమును, ధనమును పేదలకు దానం చేస్తూ నిశ్చింతగా ప్రశాంత జీవనమును కొనసాగిస్తూ అనుష్ఠాన భాగవతులై భక్తజన హృదయ మందిరాలలో సముచిత స్థానాన్ని అలంకరించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. కాలరూప ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు తలెత్తుతూ ఉంటాయి. అంతవరకు ప్రశాంతంగా ప్రయాణం కొనసాగించిన వారు ఒక్కసారి సుడిగుండానికి ఆహుతై ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు. పాండురంగని పవిత్ర సన్నిధి అయిన పండరీపురంలో తీవ్ర క్షామం ఏర్పడింది. వర్షాలు లేక ఆ ప్రాంతమంతా భీభత్సంగా మారిపోయింది. పశువులు గడ్డి లేక ప్రాణాలు కోల్పోతున్నాయి. పచ్చని తోరణాల వలె కనిపించే పంట పొలాలు బీడువారి శ్మశాన వాటికను గుర్తు చేస్తున్నాయి. ఎండకు వాడి కృషించిన వృక్షాలు అచ్చటి నివసించే ప్రజల జీవన విధానానికి ప్రతిరూపాల వలె ఉన్నాయి. ఆకలి బాధను భరించలేక ఎందరో తమ నివాస స్థానములను వీడి ఇతర గ్రామాలకు వలస వెళ్తున్నారు. వెళ్ళలేని వారు బ్రతకలేక మృత్యువొడిలో తలదాచుకుంటున్నారు. ఒక పేద బ్రాహ్మణుడు కన్నబిడ్డలకు తిండి పెట్టలేక తన 3 బిడ్డలను మృత్యువాత పడేసి మిగిలిన తన భార్య, 2 బిడ్డల దుస్థితిని చూడలేక ఒంటరిగా బయలుదేరి మంగళవేధ వస్తాడు. కొన్ని రోజులుగా ఆహారం లేక కృషించిన ఆ బ్రాహ్మణుడు నడవను శక్తి లేక దామాజీ పంతు గృహద్వారం ముందు పడిపోతాడు. ఆ దృశ్యాన్ని కాంచిన దామాజీ వెంటనే అతన్ని పట్టిలేపి ఉపచర్యలు చేసి ఆ బ్రాహ్మణుని ద్వారా వివరాలన్నీ గ్రహించి తోటి మానవుని దీనావస్థను చూసి మదిలో కలత చెంది స్నానం చేసి భోజనం ఆరగించమని ప్రార్థిస్తాడు. ఆ పేద బ్రాహ్మణుడు స్నానాదులు ముగించుకొని భోజనమును కూర్చుంటాడు. షడ్రసోపేతమైన రుచికర పదార్థములను వడ్డించి భుజించమని దామాజీ దంపతులు ప్రార్థిస్తారు. కానీ ఆ పేద బ్రాహ్మణుడు భుజించనశక్తుడై కన్నుల వెంట బాష్పములు రాలుచుండా దుఃఖితుడై కనిపిస్తాడు. కరుణామూర్తి అయిన దామాజీ పంత్ అతిథిలో కనిపించే ఆవేదనను కనిపెట్టి తమ దుఃఖానికి కారణమేమి అని ప్రశ్నిస్తాడు. దుఃఖపూరిత హృదయముతో కలత చెందిన ఆ బ్రాహ్మణుడు దామాజీకి నమస్కరించి, మహాత్మా, మీరు సంతు పురుషులు. అతిథి అభ్యాగతులకు మీరు చేయు సేవ వర్ణనాతీతము.
దీనజనుల ఎడ మీకు గల ప్రేమ అపారము. నేనొక విధివంచితుణ్ణి. మా పండరీపుర గ్రామంలో కరువు ప్రాప్తించడం వల్ల 3 బిడ్డలను పోగొట్టుకొనిన దురదృష్టవంతుడను. మిగిలిన భార్య 2 బిడ్డలకు ఆహారం అందించలేక పొట్ట చేత పట్టుకుని స్వార్థపరుడనైన సౌఖ్యమును ముఖ్యముగా భావించుకుని మీ గ్రామానికి చేరాను. మీరు దయతో నన్ను ఆదరించి కరుణించారు, ఆతిథ్యమునొసంగి కాపాడారు. కానీ భార్యాబిడ్డలు ఆహారానికి అలమటిస్తూ కాటికి ప్రయాణం చేయ సిద్ధమవుతుంటే నా ఒక్క ప్రాణాన్ని రక్షించుకొనుటకు ఈ పంచభక్ష పరమాన్నమును స్వార్థంతో భుజించలేక చింతిస్తున్నాను అని చెప్పగానే దామాజీ భాగవత హృదయము ద్రవిస్తుంది. వెంటనే, అయ్యా, మీరు బాధపడనవసరం లేదు. మీ కుటుంబమునకు కావలసిన ఆహార ధాన్యములను నేను సమకూర్చగలను. మీరు మా గృహంలో భుజించి మమ్ములను పావనమొనర్చండి. వెంటనే మీకు కావలసిన ధాన్యాదులతో మీ గ్రామమునకు చేరు ఏర్పాట్లు నేను గావించదను అని అప్రయత్నంగా పలికారు దామాజీ. దామాజీ ఇచ్చిన వాగ్దానమునకు ఆ బ్రాహ్మణుడు తృప్తి చెంది ఆనందంతో ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అతిథి నారాయణ స్వరూపమని భావించే భక్త దామాజీ భోజనానంతరం ఆ బ్రాహ్మణునకు కావలసిన ధాన్యమును బండిలో వేయించి అతిథికి నమస్కరించి సంతోషంగా వెళ్ళిరమ్మని ప్రార్థిస్తాడు. దామాజీ చూపిన ప్రేమాభిమానాలకు అతిథి సత్కారానికి అచ్చెరువొంది దయాస్వరూపుడైన పాండురంగుడు దామాజీ దంపతులను చల్లగా కాపాడగలరని హృదయములో భావిస్తూ ఆ బ్రాహ్మణుడు నడక సాగిస్తాడు. కదులుతున్న ఆ బ్రాహ్మణునిలో పాండురంగని దివ్యరూపమును గాంచి దామాజీ తన్మయత్వంతో పులకాంకితుడవుతాడు. పాండురంగని దివ్యనామమును ఉచ్చరిస్తూ దామాజీ పంపిన ధాన్యపు బండితో ఆ పేద బ్రాహ్మణుడు పండరీపురం చేరి తన గృహాన్ని సమీపిస్తుంటాడు. ఈ భయంకర క్షామ పరిస్థితుల్లో ఇంత ధాన్యం బ్రాహ్మణునికి ఎలా సంభవించినదో తెలుసుకున్నట్టుకు ప్రజలంతా గుమిగూడారు, ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడు దామాజీ త్యాగమయ జీవితాన్ని కొనియాడుతూ జరిగిన వృత్తాంతమంతా తెలియజేస్తాడు. బ్రాహ్మణుని ద్వారా దామాజీ సేవానిరతిని గ్రహించిన ప్రజలు ఇంతకన్నా తమ ఆకలిని నివారించుకున్నట్టుకు మరో మార్గం లేదని అందరూ ఒక్కసారిగా బయలుదేరి మంగళవేధ చేరుతారు. దామాజీని దర్శిస్తారు. తమకు వచ్చిన ఇక్కట్లన్నీ వివరిస్తారు. ఆకలి ఆక్రందనలు వినిపిస్తారు. తమ బ్రతుకును రక్షించమని ప్రాధేయపడతారు. దీనజనుల ఆర్తనాదాలు విన్న దామాజీ పుణ్యదంపతులు భరించలేని ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆకలితో అలమటిస్తున్న ఆ ప్రజల్లో వారికి పండరీనాథుడే కనిపిస్తున్నాడు. వెంటనే వారి ఆకలి రూపుమాపి వారి ముఖ ప్రమిదలలో ఆనందజ్యోతులు వెలిగించాలని ఉత్సాహపడతారు. తన ఆధీనంలోనున్న రాజధాన్యాగారమును తెరిచి ఎవరెవరికి ఎంత అవసరమో అంత ధాన్యమును తీసుకోమని దామాజీ ప్రార్థిస్తారు. ఆకలితో అల్లాడిపోతున్న ప్రజాసమూహం ధాన్యాన్నంతా తరలిస్తుంటే దామాజీ దంపతులు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ భగవన్నామామృతాన్ని తనివితీరా గ్రోలుతారు. ధాన్యాగారమంతా ఖాళీ అయిపోయింది. దామాజీ దాతృత్వం శిఖరాన్నందుకుంది. దామాజీ వద్ద కృష్ణ ముజుందార్ అనే కన్నడ బ్రాహ్మణుడు సహాయ తానేదారుగా పనిచేస్తుండేవాడు. కర్కశ హృదయుడైన కృష్ణ ముజుందార్ దామాజీ గొప్పతనమునకు అతనికి బీదర్ నవాబు బాద్షా వద్ద ఉన్న గౌరవానికి ఈర్ష్యపడేవాడు. దామాజీపై పగ సాధించడానికి కారణం అన్వేషిస్తున్న ముజుందారుకు ఈ ధాన్య పంపక వృత్తాంతం చక్కటి ఇతివృత్తంగా దొరికింది. ఆలస్యం చేయకుండా బీదర్ నవాబు బాద్షాకు ఈ విషయం తెలియజేయాలని అభిలాషపడ్డాడు. ప్రభుత్వ ధాన్యాగారమంతయు దామాజీ ధ్వంసం చేసి ప్రజలకు పంచిపెట్టాడని, శిక్షార్హుడైన దామాజీపై నేర విచారణ జరిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాడు. దామాజీ అనుసరించిన తీరు న్యాయసమ్మతం కాదని, అదే నిజమైన ఎడల దామాజీకి మరణశిక్ష విధించబడుతుందని బీదర్ నవాబు నిర్ణయించి దామాజీని బంధించి తీసుకురమ్మని రాజభటులను ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు మంగళవేధ చేరుతారు. పరిస్థితినంతా దామాజీకి ఎదురుపరుస్తారు. సావిత్రిబాయి దుఃఖపూరిత వదనంతో భర్తను సమీపించి అశ్రుపూరిత నయనాలతో చూస్తుంది. భార్య యొక్క విషాదమును చూసి చిరునవ్వుతో దామాజీ ఓదార్చుతూ, పిచ్చిదానా, దీనికే ఇంతగా దుఃఖించాలా? మనం మంచి అనుకున్నది చేశాం. దుఃఖజనుల బాధలను నివృత్తి చేయడమే ప్రథమ కర్తవ్యంగా భావించాము. వారికి సహాయం చేయడమే పాండురంగని సేవగా తలచాము. లౌకిక చట్టాలకు పారమార్థిక ప్రవర్తనకు తేడా ఇప్పుడు తెలుసుకున్నాం. రాజ్యాంగ పరిధిలో ఆలోచించినప్పుడు నేను చేసింది తప్పే. అందులకు నవాబు విధించిన శిక్షకు నేను అర్హుడను. మరణిస్తున్నామనే ఆవేదన నాలో లేదు. 10గురికి సేవ చేయగలిగామనే సంతృప్తి హృదయాన్నంతా ఆవరించింది. నా తండ్రి అయిన పండరీనాథుడు నన్ను శాశ్వతంగా తన పాద సన్నిధికి చేర్చుకుంటున్నాడు. నా సర్వస్వమైన పాండురంగుడు నాకు ముక్తిధామాన్ని ప్రసాదిస్తున్నాడు. సావిత్రి, భక్తులు నడిచిన బాటలో, భాగవతులు అనుసరించిన మార్గంలో నడిచి నీవు నీ జీవితాన్ని చరితార్థం చేసుకో అని చివరి సందేశాన్నిచ్చి భటులు ముందు నడుస్తుండగా దామాజీ వారిని అనుసరిస్తారు.
భక్త దామాజీ అమరజీవి, సంత్ దామాజీ చిరంజీవి అనే నినాదాలతో భక్తులు కన్నీళ్లు కారుస్తూ సాగనంపుతారు. గ్రామ పొలిమేరలు దాటగానే తనను పండరీపురం మీదుగా బీదర్ తీసుకుని వెళ్ళవలసిందిగా దామాజీ రాజభటులను కోరుతారు. వారందులకు అంగీకరిస్తారు. సాయంత్రానికి దామాజీ పండరీపురం చేరుతారు. రాజభటుల అనుమతిపై చంద్రభాగాలో స్నానమాచరిస్తారు. పాండురంగని పవిత్ర గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న కలియుగ దైవం విఠలనాథుని దర్శిస్తారు. కట్టలు తురించుకొని ప్రవహిస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పాండురంగని పాదాలను కౌగిలించుకొని తన కన్నీటితో స్వామి పాదాలను అభిషేకం చేస్తారు. హే పాండురంగ విఠల, నా జీవితానికి శ్రీకారం చుట్టి ఈ దినం ముగించనున్నావా తండ్రి? నా బ్రతుకంతా నీ కొరకే జీవించాను. నీ కొరకు బ్రతకడంలో ఎంత ఆనందముందో నీ స్మరణతో మరణించడంలోనూ అదే ఆనందముంది. ప్రభు, నేను చేసింది మంచో చెడో నాకు తెలియదు. నీ ప్రేరణే నా చేత ఆ పని చేయించింది. పర్యవసానంగా నాకు మరణదండన విధించబడింది. లోకం దృష్టిలో నేను దోషినైనా నీ దృష్టిలో నేను నిరపరాధినైతే చాలు. భగవాన్, నీ ప్రేమకు నన్ను దూరం చేయవద్దు. నీ పవిత్ర పాద సన్నిధి నాకు దూరం చేయవద్దు అని కుమిలి కుమిలి ఏడుస్తూ చివరిసారిగా పాండురంగనికి నమస్కరించి ఆలయం నుండి వెనుదిరిగి వచ్చాడు. సూర్యాస్తమయమైంది. చీకట్లు ముసురుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రయాణం సాగదని గుర్తించిన రాజభటులు ఆ రాత్రికి పండరీపురంలోనే విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయం ప్రయాణం కొనసాగించుటకు నిర్ణయించారు. ఆ రాత్రి దామాజీతో కూడా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. బీదర్లో నవాబ్ బాద్షా ఆ సాయంత్రం కొలువుదీర్చి ఉండగా ఒక వ్యక్తి డబ్బు సంచిని వినతి పత్రమును పట్టుకొని కొలువులో ప్రవేశిస్తాడు. తాను దామాజీ సేవకుడనని, తన పేరు విఠు అని తెలియజేస్తాడు. దామాజీ తన ద్వారా డబ్బు వినతిపత్రమును పంపినాడని చెప్పి ఆ వినతిపత్రాన్ని అందిస్తాడు. నవాబు దానిని తీసుకొని చదువుతాడు. నవాబ్ బాద్షా సన్నిధికి తమ విధేయుడు సేవకుడైన దామాజీ నమస్కరించి వ్రాయునది. పండరీపుర ప్రాంతమంతయు కరువు కాటకాలకు లోనై ఉన్నది. ఆహారం లేక ప్రజలు మరణించుచున్నారు. ఎంత డబ్బైనను వెచ్చించి ధాన్యమును కొనుటకు ప్రజలు ఉర్రూతలూగుచున్నారు. ఇంతకన్నా మంచి అవకాశం లభించదని మన ధాన్యాగారంలో శిస్తు నిమిత్తం వసూలయ్యున్న ధాన్యమును ఎక్కువ ధరకు విక్రయించి ఆ ధనమంతయు నా సేవకుడైన విఠు అనువాని చేత పంపుచున్నాను. తమరు ఈ ధనమును స్వీకరించి రసీదిచ్చి పంపుదురని తమ యశస్సును పదే పదే ప్రార్థించుచున్నాను. ఇట్లు మీ సేవకుడు దామాజీ పంత్. ఈ ఉత్తరం చదవగానే బాద్షా అత్యంత ఉత్సాహంతో ధనమును గ్రహించి రసీదిప్పించి విఠుని వెళ్ళిరమ్మనగానే విఠు వెనుదిరిగి నడుస్తూ అదృశ్యమవుతాడు. సభలోని వారందరూ దిగ్భ్రాంతి చెందుతారు. బాద్షాకు అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఈ విచిత్ర సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పండరీపురంలో రాత్రి విశ్రమించి బ్రహ్మముహూర్తంలో చంద్రభాగాలో స్నానమాచరించి పాండురంగని దర్శించి గీతాపారాయణ చేయడానికి దామాజీ భగవద్గీత పుస్తకం తెరవగానే అందులో ధనం ముట్టినట్లు నవాబు ఇచ్చిన రసీదు కనిపిస్తుంది. దామాజీకి ఆశ్చర్యం వేస్తుంది. విషయం అవగతం కాదు. రాజభటులతో కలిసి బీదర్ నగరానికి నడక సాగిస్తారు. దామాజీ వస్తున్న వార్త విని బాద్షా తన పరివారంతో ఎదురు వచ్చి నమస్కరిస్తారు. జరిగిన విషయమంతా తెలుపుతారు. విఠు అదృశ్యమైన రీతిని తెలియబరుస్తారు. దామాజీ శరీరం కంపించింది. హృదయం ద్రవించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కంఠం గద్గదమైంది. మెల్లమెల్లగా కంఠాన్ని అదుపులో ఉంచుకుని నవాబుకు నమస్కరిస్తూ, నాకు సేవకుడు లేడు. యథార్థానికి విఠు ఎవరో నాకు తెలియదు. నేను ఉదయాన్నే పాండురంగని దర్శనం చేసుకుని గీతాపారాయణం మొదలెడగానే ఆ గ్రంథంలో మీరిచ్చిన రసీదు కనిపించింది. ఇప్పుడు నాకు వాస్తవమేమిటో అర్థమవుతున్నది. నా ఆరాధ్య దైవమైన విఠలుడే విఠు రూపంలో వచ్చి నన్ను కాపాడాడు అని దుఃఖాన్ని ఆపుకోలేక శిశువులాగా విలిపిస్తాడు. నవాబు సత్యమును గ్రహించిన వాడై దామాజీపై నేరారోపణ చేసిన కృష్ణ ముజుందారును చెరసాలలో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. అంత దామాజీ వినయుడై, దయవుంచి తమరు అతన్ని శిక్షించకండి. దుర్మార్గునిలో కూడా నిండియున్నది దైవత్వమే. తాను తెలియక పొరపాటు చేశాడు. అతన్ని క్షమించి విడిచిపెట్టండి అని ప్రార్థిస్తాడు. భక్త దామాజీ త్యాగమయ జీవనాన్ని ప్రత్యక్షంగా తిలకించిన నవాబు దామాజీని సమీపించి చేతులు జోడించి నమస్కరిస్తూ, మహాత్మా, తమరు ధన్యజీవులు, భగవంతుని కరుణను బడసిన పుణ్యాత్ములు. ఇక మీదట తమరు మా వద్ద ఉద్యోగమును విరమించి మేము మీకు సమర్పించుకొనుచున్న మంగళవేధ మండలమునకు చక్రవర్తులై పరిపాలించవలసింది అని ప్రార్థిస్తారు. ఐహిక సుఖాలు, పేరు ప్రఖ్యాతులు, పదవీ వ్యామోహాలు ఎండమావులని గ్రహించిన దామాజీ, మీ అభిమానానికి అనురాగానికి నేను కృతజ్ఞుణ్ణి. ఇక నాకు ఏ పదవీ అవసరం లేదు. దీనదయాళుడైన పాండురంగ భగవానుని పవిత్ర సేవలో నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను. ఇప్పుడు నా ప్రయాణం మంగళవేధకు కాదు, పండరీపురానికి అని తన భార్య సావిత్రిబాయి అక్కడికి రాగా ఆ పుణ్యదంపతులిరువురు పండరీపురమునికేగి పాండురంగ నిత్యారాధనలో తమ జీవితాన్ని నీరాజనంలో సమర్పించుకుని ధన్యత చెందారు.
ఓం శ్రీ భాగవత ప్రియాయ నమః. జై శ్రీ పాండురంగ భగవానునికి జై.